సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 4వ రోజు హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూల్చివేతలు ఆగలేదు. హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 4వ రోజు హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఇలాంటి కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూల్చివేతలు ఆగలేదు. హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా ఆపరేషన్ 4వ రోజు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా 1260 ఎకరాల పైగా అక్కడ ప్రభుత్వ భూమి ఉందని హైడ్రా గుర్తించింది. దీనికోసం కొన్ని నెలల పాటు కూడా అక్కడ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి రెవెన్యూ రికార్డులు అన్నింటినీ కూడా పరిశీలించింది. ఆ తర్వాత 4 రోజుల క్రితం హైడ్రా అక్కడ పెద్ద స్థాయిలో అక్కడికి వెళ్లి బుల్డోజర్లతోటి అక్రమ కట్టడాలను నేలమట్టడం చేయడంతో పాటు అక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని భావించింది. ఇక ఆ ఫెన్సింగ్ దాదాపు పూర్తిగా వస్తుంది. ఇక ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ముకిం అనే వ్యక్తి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు హైడ్రా తెలిపింది. అతని సోదరుడు అజిమ్ అక్కడ దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితమే ఒక పెద్ద 6 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కట్టాడు. అది అక్రమ కట్టడం అంటూ హైడ్రా దాన్ని కూల్చేసింది. దాదాపు 90% ఆ అపార్ట్మెంట్ కూల్చివేత పూర్తయింది. ఇక మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ అపార్ట్మెంట్ అనేది పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు. ఇక గెస్ట్ హౌస్ ముఖ్యం గెస్ట్ హౌస్ ని కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఇక ప్రధానంగా ఒకవైపు హైడ్రా అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, మరోవైపు న్యాయవాది ముఖ్యం ఈ ఇరువురు మధ్య కొంత వివాదం గత కొన్ని నెలలుగా కొనసాగుతూ వచ్చింది. ఇక ఈ కూల్చివేతలను ముఖ్యం కొంత వ్యతిరేకిస్తున్నాడు. దీనికి సంబంధించి లీగల్ గానే ఫైట్ చేస్తా అన్నాడు. ఇప్పటికే ఈ కూల్చివేతలకు సంబంధించి హైకోర్టుని కూడా ముఖ్యం ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఈ కూల్చివేతల మీద స్టే ఇచ్చిందని అటు ముఖ్యం చెప్తున్నారు. కానీ హైడ్రా మాత్రం ఈ కూల్చివేతల్ని సంబంధించి ఎట్లాంటి స్టే ఇవ్వలేదని హైడ్రా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకు క్లారిటీ రావాల్సింది. ఇక ప్రస్తుతానికైతే హైడ్రా ఆపరేషన్ దాదాపు విజయవంతమైందని చెప్పుకోవాలి. ఇక కొన్ని చోట్ల ఐలాపూర్ గ్రామంలో కొన్ని అంటే అక్రమంగా వెలసిన ఈ షాపింగ్ షాప్లను వీటన్నిటిని కూడా హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకునే సమయంలో కొంత అక్కడున్న స్థానికులకి హైడ్రా అధికారులకు కొంత వివాదం నెలకొంది. దాన్ని కూడా హైడ్రా అధికారులు పోలీసుల సహాయంతో అక్కడ దాన్ని నిలవరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి హైడ్రా అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిని తన స్వాధీనం చేసుకుంది. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.